జై జగన్నాథ. జగన్నాథ స్వామి వారి దశావతారాల్లో భాగంగా ఈరోజు మత్స్యావతారంలో జగత్తుకు నాథుడైన జగన్నాథ స్వామి వారు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. చోడవరంలో అతి ప్రాచీనమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవస్వామి వారి దేవస్థానంలో ఉపాలయంగా కొలువైన జగన్నాథ స్వామి వారి తొలి రోజు మత్స్యావతారంలో స్వామివారు దర్శన భాగ్యాన్ని భాగవత కోటికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. వేదాన్ని అపహరించినటువంటి దానవుల్ని సంహరించి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి రూపం. మనలో కూడా విశేషమైనటువంటి జ్ఞానం ఉంది, కానీ అది మాయ చేత కప్పబడి ఉంది. అటువంటి మాయను ఛేదించేటటువంటి రూపం కనుక ఇది మత్స్యావతార రూపంగా పెద్దలు అభివర్ణిస్తూ ఉంటారు. అటువంటి స్వామిని దర్శించి తరించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. జై జగన్నాథ. జగన్నాథ స్వామి వారి దశావతారంలో భాగంగా రెండవ రోజు జగత్తుకు నాథుడైన జగన్నాథ స్వామి వారు కూర్మావతారంలో భాగవత కోటికి దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. చోడవరంలో కేశవస్వామి వారి దేవస్థానంలో అతి ప్రాచీనమైనటువంటి జగన్నాథ స్వామి వారికి జరుగుతూ ఉన్నటువంటి విశేష ఉత్సవాల్లో రెండవ రోజు కూర్మ రూపధారి అయి స్వామివారు భాగవత కోటిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. మందర పర్వతాన్ని చిరుగుతూ ఉన్న సందర్భంలో అమృతాన్ని ఆవిర్భవించడం కోసం పరమాత్మ మందర పర్వతాన్ని మోసి సముద్ర గర్భంలో దాగి ఉన్న అమృతాన్ని లోకానికి అందించాడు మహానుభావుడండి. ఈ కూర్మరూపధారి అయినటువంటి స్వామిని ఆరాధించడం వల్ల మన లోపల ఎక్కడో నిబిడీకృతమైన జ్ఞానం కాస్త బయటపడి సంసారం అనేటటువంటి బంధాలని తొలగించి భగవంతుణ్ణి పొందే భాగ్యం కలుగుతుందట. రండి, స్వామివారిని సేవించి దర్శించండి. జై జగన్నాథ.